మంచి మార్గంలో నడిచి వాళ్ళు వాళ్ళ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉండాలనే దానికి యునైటెడ్ నేషన్స్ యాంటీ డ్రగ్ మెనేజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మీద ఇంటర్నేషనల్ డ్రగ్ డే పాటించడం జరుగుతుంది. మరి ఈ రోజు ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే హైదరాబాద్ లా ఏదో పబ్బులల్లా క్లబ్బులల్లా ఆ రోజు డ్రగ్ మేనేజ్ ఉండేది. డ్రగ్స్ అంటే ఎక్కడనో పబ్బులల్లా వాడేది, ఎక్కడనో 5 స్టార్ హోటల్, ఎక్కడో హైదరాబాద్ లా మరి ఏమంటారు చూడు నాగరికత మితిమీరిపోయి వెర్రి శాస్త్రాలు చేసి వాళ్ళకు తోచిన విధంగా పక్కదారిన బట్టి పరిస్థితి హైదరాబాద్ లో ఎక్కడో మరీ ధనవంతులు మరీ నాగరికత పెరిగిన పరిస్థితులలో అక్కడ ఉంటుంది. కానీ ఈ రోజు చూస్తే మన గ్రామాలలో కూడా మాకింది ఒక భోగి మున్సిపాలిటీ కాదు, గ్రామాలలో తెలంగాణ దేశమే దేశం పరిస్థితి కూడా అంతా అట్లా ఉంది. హైదరాబాద్ కాకుండా మన భోగిలు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, పెద్ద గ్రామాలు మండల కేంద్రాలు కావచ్చు, గ్రామాలలో కూడా ఈ డ్రగ్ మేనేజ్ వచ్చిందంటే అంటే ఈ డ్రగ్స్ గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు వాటి ఇన్ఫ్లుయెన్స్ మీద యువత పడ్డారంటే ఇది చాలా బాధాకరం. ఇది కాదు మన పరిస్థితి. ఈరోజు మన పిల్లలందరినీ తల్లిదండ్రులు ఈ కాలేజీలకు పంపేది, స్కూళ్ళలో పంపేది మీరు బాగుపడాలని, వారు గర్వపడేలాగా మీరు తీర్చిదిద్దబడాలని, మీ భవిష్యత్ బాగుండాలని, మరి పిల్లలందరినీ కూడా బాగా చదువుకోవాలని మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ పంపి మీకు చదువులు చెప్పిస్తున్న పరిస్థితి. సరే, ఒకటి మీ అందరినీ సంబోధించినప్పుడు అందరినీ మాకేమో చెప్తున్నానంటే అందరికీ అనుమతించేది కాదు. ఇది ఎక్కడో 4-5% ఉండొచ్చు, 2-3% ఉండొచ్చు. చెప్పాలి ఎక్సైజ్ 2-3% ఉంటుంది. అయితే ఇది ఏంటంటే 2-3% తోటి ఆ 2-3% కుటుంబాల వాళ్ళు బాధపడతారు, ఆ పిల్లలే కాదు కుటుంబాలు బాధపడతారు. బట్ సమాజంలో ఇట్లాంటి 2-3% అంటే అది కూడా కొన్ని వందల మంది అవుతారు, వేలాది మంది స్టూడెంట్స్ ఉంటారు, వేలాది మంది యువత ఉంటారు. ఇలా 2-3% అంటే కూడా వందల మంది అవుతారు. ఈ వందల మంది తోటి ఏమవుతుందంటే సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు కూడా మొదలు అవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒకసారి డ్రగ్స్ లో అలవాటు పడ్డప్పుడు, పక్కదారి పట్టినప్పుడు, వ్యవస్థలో ఇవ్వడలేక, వాళ్ళు పనులు చేయలేక, చదువుకోలేక, వాళ్ళు సంస్కారవంతులు కాక వాళ్ళకు భవిష్యత్తులో అన్ని విధాలుగా ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారు అంటే సక్సెస్ అయినప్పుడు ఇక పెడదవుల బట్టి ఇంకా అసాంఘిక కార్యక్రమాలు కూడా మొదలవుతాయి. అంటే ఆ 2-3% తోటి అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది, సమాజం మొత్తానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఎన్నో ఉంటాయి, అసాంఘిక అంటే దొంగతనాలు ఉంటాయి, ఇంకా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎంతమంది కావాలి క్రైమ్ రేట్ పెరగడానికి? అందరం కాదు కదా, 2-3% సరిపోదు. ఈ 2-3% అంటే వందల మంది. ఎక్కువ వస్తుంది. పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. అందరూ కర్తాందోళన ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేయవలసిగా కోరుతున్నాము. పోస్టర్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, అందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ సద్వినియోగం చేసుకోవాలి. అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.